హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఓసారి శేషకల్పం మీద సేదితలతో ఉన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఓ ప్రశ్న వేసింది. స్వామి, నా మనసులో 3 సందేహాలు ఉన్నాయి, వాటిని విస్తరింపజేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణను కోరింది. అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడు. మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి, ఏ మహిళకు పుత్రయోగం ఉండదు, ఏ మహిళకు చిన్న వయసులోనే వైరాగ్యం వ్యాపిస్తుంది, ఎట్లాంటి పనులు చేసినట్లయితే స్త్రీ చనిపోయిన తర్వాత స్వర్గం వ్యాపిస్తుంది అని అడిగింది. లోక కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణ అంగీకరించాడు. ఈ ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలను ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. ఆ తరువాత కూడా అతను మోక్షం సంపాదించుకుంటాడు. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను నేను క్షమిస్తాను. అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పారు. అందుకే మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని కథను వినడానికి సున్నితమైంది. మీరు కూడా ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పబోయే కథను పూర్తిగా వినండి. ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు అంగీకరించారు. కొడుకు పెద్దయ్యారు. ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లి చేశాడు. వారి 2 కొడుకులకు సంతానం కలిగింది. పెద్ద కొడుకుకి ఒక బాబు పుట్టాడు. చిన్న కొడుకు పాప పుట్టింది. కానీ వ్యాపారి భార్య చాలా దుర్మార్గురాలు. పెద్ద కొడుకు భార్యను అంటే తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది. చిన్న కోడలు చాలా ఉత్తమురాలు. ఆమె ఒక పతివ్రత. ఆమె ఎంతో ఇంట్లో పనులన్నీ కూడా చేసేది. ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేవారు. ఎప్పుడూ చూసిన ఆమెను అవమానిస్తూ ఉండి దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నారు, చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది అనే కారణం అత్తగారు చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళన మాట్లాడుతూ ఉండేది. ఈ అదృష్టంలో కూతురు జన్మించింది ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏం చెయ్యగలదు? వ్యాపారి భార్య మొదటి నుండి కూడా దుర్మార్గురాలు. ఆమె నూతన ఉత్తమ ఎంతగానో బాధ పెట్టేది. ఎప్పుడూ ఆమె తన చిన్న కోడల్ని కూడా బాధ పెడుతూ ఉండేది. ఆ చిన్న కోడలు పేరు సుకన్య. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి రోజంతా పనులు చేసేది, అత్తగారికి సేవలు చేసేది. ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడలను నిర్వేశిస్తూ వచ్చేది. కావాలని ఆమెను రకరకాలుగా చిత్రవదన చేస్తూ మరిన్ని పనులు చేసేది. ఒకరోజు అత్తగారు చిన్న కోడలితో, నేను ప్రస్తుతం బయటికి వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేలోపు వంట చేయమని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పుడు సుకన్య ఈ కష్టాలు ఎప్పుడూ తొలగిపోతాయి అని మనసులోని బాధపడుతూ ఉంది. అంతలో ఎవరో తలుపు తట్టినట్లుగా అనిపించింది. వంట చెయ్యమని చెప్పిన అత్త అప్పుడే వచ్చేసిందేమో అని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది. ఎదురుగా మీకు ఒక భిక్షగాడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని అలా అడిగితే తనకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. దాంతో సుకన్య ఆలోచనల్లో పడింది. బ్రాహ్మణులకి అన్నం పెట్టాలన్న విషయం తెలిస్తే తన అత్త రచ్చ చేస్తుంది అని ఆలోచనలో పడింది. కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే ఆయన కోపానికి గురి అవుతానేమో అని కూడా ఆమె ఆలోచించింది. ఇలా పలు విధాలుగా ఆలోచించి సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడికి లోపలికి పిలిచింది. అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా అత్త అక్కడికి వచ్చింది. ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమెకు కోపం రెట్టింపు అయ్యింది. దాంతో ఆమె అన్నం తింటున్న బిచ్చగాడిని అనరాని బయటకు విసిరికొట్టింది. సుకన్య సూటిగా వచ్చి చెప్పింది. అప్పుడు సుకన్య తనకు కేవలం నా వాటాకు వచ్చిన అన్నాన్ని మాత్రమే బ్రాహ్మణులకి వడ్డించాను, అందులో కోపగించాల్సిన పని లేదు అని నచ్చ చెప్పడానికి ఎంతగానో ట్రై చేసింది. ఈ అతిథిని బట్టి చేతులను పంపించింది. భిక్షగాడికి అడిగిన కానీ కడుపు నిండా అన్నం పెట్టడం
సబబు కాదు అని చెప్పింది. సుకన్య కాని వాళ్ళ అత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నోటికి వచ్చినట్లుగా తిట్టి కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుండి బయటకు పంపేసింది. ఇలా చేసేసరికి సుకన్య ఇంటి బయట నిలబడి వాళ్ళ అత్తను బతిమిలాడుతూ ఉంది. ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో తన బిడ్డను పట్టుకొని పుట్టింటికి బయలుదేరింది. అయితే వెళ్ళే మార్గంలో ఒక పెద్ద అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది. అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది. ఆ వర్షపు దాడికి తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న గుడిసె లాంటిది ఉండటం చూసి సుకన్య గుడిసెలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బ్రాహ్మణ భిక్షగాడు కనిపించాడు. అతనిని వెంటనే శివుడిగా మారిపోయాడు. దాంతో ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడింది. అప్పుడు పరమశివుడు సుకన్యను చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు కేవలం ఆడబిడ్డకు జన్మనిచ్చావు అన్న నిందతోనే మీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతుంది. కానీ నీకేం ఆందోళన పడకు, నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ వ్రతం మీద రాసి ఉన్నదాన్ని నీవు తరచూ తప్పకుండా పాటిస్తూ అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు పుడతాడు అని చెప్పి తను శివయ్య అదృశ్యమయ్యాడు. ఇక సుకన్య చాలా సంతోషించి సుకన్యను వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పింది. ఇక అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారు నాకు కూడా ఎంతో గౌరవం లభించేది, ఆమె నన్ను మంచిగా చూసుకునేది. వెంటనే శివుడు ఇచ్చిన తాళపత్రాలను తెరిచి చదివింది. మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటురో ఆ మహిళ భర్తకు ఎడమ వైపు పడుకోవాలని రాసి ఉండి కుడి ముక్కు నుండి శ్వాస పెంచుకుంటారు. కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తీర్చుకుంటుంది. బట్టి పుత్రప్రాప్తి కోసం సంభవించే దంపతులు పుత్రుడిని కుడి ముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాలిగా ఉంటుంది. ఈ ప్రక్రియ మొదలైన 4 రోజులు కాకుండా 5వ రోజు భార్యాభర్తలు కలిసి కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిసి కొడుకు పుడతాడు. ఇక 7వ రోజు కలవటం వల్ల వైరాహుల అయిన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది. 9వ రోజు కలవడం వల్ల అద్భుతమైన కూతురు పుడుతుంది. 10వ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతుడైన రాలైన కూతురు పుడుతుంది. 12వ రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో సంగమం ఉండడం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది. ఇక 14వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఈ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున భర్తతో శృంగారం చేసింది. అలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది. చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోనికి వెళ్ళాడు. అంతలో భారీ తుఫాను మొదలైంది. దాంతో ఆమె నివసిస్తున్న గుడిసె కప్పు ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకు ముందు తనకు కనిపించిన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉండే గుడిసెలోనికి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళిద్దరూ చెట్టుతో సహా ప్రదేశాన్ని తీసుకొని ఒక నిర్ముషమైన ప్రాంతంలో వేశారు. సుకన్య చెట్టు కింద గుడిసెలోనికి ఉండిపోయింది. అప్పుడు సుకన్య గుడిసె నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారము ధనము కనిపించింది. దాంతో కొంచెం బంగారము తీసుకొని ఆమె తిరిగి గుడిసెలోనికి వచ్చింది. ఆ తర్వాత రాక్షసులు 2 కూడా చెట్టును తీసుకొని అడవికి వెళ్ళి ఇంతకు ముందు ఉన్న ప్రదేశం లోపల పాతిపెట్టారు. ఆ తర్వాత రాక్షసులు 2
వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. గుడిసె నుండి బయటకు వచ్చిన సుకన్య అక్కడికి వచ్చిన భర్తను చూసి జరిగిందంతా కూడా భర్తకు చెప్పింది. ఈ బంగారం అంతా కూడా తన భర్తకు ఇచ్చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి వారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు జరిగిందంతా కూడా చెప్పింది సుకన్య. అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది. ఒసై పిచ్చిదాన, కేవలం కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకువస్తావా? నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకువచ్చేదాన్ని అని తిట్టింది సుకన్యను. చేసింది అని అడవిలోనికి వెళ్ళి చెట్టు నీడలో ఉండే గుడిసెలోనికి వెళ్ళింది. రాక్షసులు వచ్చి క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఎదురు చూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు. చెట్టును ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని తీసుకొని రాక్షసులు ఒక మంచి పర్వతాల దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ గుడిసెల నుండి బయటకు వచ్చి చూసి అంతా మంచు కనిపిస్తుంది. అది చూసి అత్తకు కోపం వచ్చింది. రాక్షసులు కూడా తిట్టడం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న రాక్షసులు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలి ఆవిడ ఉన్నట్లు అనిపించింది. ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరి కొట్టారు. అక్కడికక్కడే ఆమె అత్త చనిపోయింది. ఆ తర్వాత సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు వద్దకు వచ్చింది. చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడం చూసి అత్త చనిపోయింది అనే విషయం సుకన్యకు అర్థమయ్యింది. ఆ తర్వాత సుకన్యకు పుట్టిన బాబు పుట్టాడు. దాంతో సుకన్య చాలా సంతోషించింది. శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్రప్రాప్తి కోసం ఏం చెయ్యాలో అర్థమైంది కదా లక్ష్మీదేవి. ఇక ఏ మహిళ అయితే దురాశ ఎక్కువగా ఉంటుంది ఆమెకు వైరవ్యం ప్రాప్తిస్తుంది. ఏ మహిళకైతే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తారని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు. ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.